ఏమైంది బాగా నెగట్లా డల్లుకున్నావు ఇలా? ఏం లేదు. ఏమైంది చెప్పయ్యో. అదేం లేదు ప్రశాంత్, నేను మీ అన్నని లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా. మా నాన్న అత్తండు పోతాడు కానీ నా సోపతలతో ఎంజాయ్ చేయాలి, మంచిగా ఉండాలి, పండగలకు పోవాలని నాకు మాత్రం ఉండదా. కానీ ఏ పండగ వచ్చినా నాకు హ్యాపీనెస్సే లేదు. ఇలా 31st కదా, ఇవాళ కూడా ఖర్చు ఉంటే ఎట్లా మరి? దావత్ వేసుకుందాం చెప్పు. అబ్బా నిజమా ప్రశాంత్? ఇలా 31st? అబ్బా నేను అది ఆశలు ఉండే అసలు మర్చిపోయినా పండగలని. ఇగో ఇప్పుడు ఎట్లాగో 31st జరుగుతుంది కదా, మన ఇంట్లో మన ఫ్యామిలీతోని అందరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరేనా? సరే ఎంజాయ్ చేద్దాం. కాకన్నా నువ్వు కూడా వస్తావా? అచ్చుడే కానీ కొంచెం వరేసుడు అవి నాట్లున్నాయి కదా. ఏ వరి వరి అంటావేంది గంగన్న? ఎప్పుడు చూసినా సంవత్సరం వచ్చేది ఒక్కసారి 31st. ఎంజాయ్ చేయాలి, గిట్టుంటే ఎట్లా? ఒక్క రోజే లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతుంది. వరేముంది ఇవాళ కాకపోతే రేపు మేము వచ్చి అందరం ఎంజాయ్ చేసి ఎత్తాం కదా. ఇగో నువ్వు అట్లా అనకు. ఇలా మేము మా ఫ్యామిలీలో మా అత్తమ్మని ఒప్పించి అన్నను ఒప్పిద్దామా? ఒప్పిద్దాం, ఏముంది. అన్నను మేము అందరం కలిసి చెట్టు కిందకి వచ్చే ప్రోగ్రామ్ చేస్తాం. నువ్వు ఎట్లయినా అక్కడికి అన్ని అరేంజ్మెంట్లు చూసుకో. పొలం అంటావా? ఇవాళ కాకపోతే రేపు కొత్త సంవత్సరం కదా, మేమే పొలం వేసి ఇస్తాం నీకు. ఇంకేంది గంగన్న, మంచిగా ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మన అట్లే ఇంకా దేవరాజ్ అన్న మనోజ్ గిట్లు ఉన్నారు కదా, అలా కూడా రమ్మని. అబ్బా దేవరాజ్ అన్న పిల్లికి పిచ్చమయ్యాడు కదా ప్రశాంత్. ఇంకా దేవరాజ్ అన్న ఎందుకు మన మధ్యలో? మనమేమో మంచిగా 31st అంటే ఓ ఆపో ఓ ఫుల్ మంచిగా మందో డాన్స్ ఏదో ఒకటి చేస్తాం. ఇంకా ముసలోండి ఎందుకు బల్లి మీద పిల్లి లెక్క దేవుడా. అయ్యో ఏం కత్తి కానీ అట్లే మీ డాడీని కూడా రమ్మను. మా డాడీకి నేనంటే బాగా ఇష్టం. మా డాడీ నేను ఏం చెప్తాదే. మరి ఇంకేందిగా మరి ఎంజాయ్. ఫోన్ చేసి పిలిపిద్దాం అందరు. ప్రశాంత్ కట్టెలు తీసుకురాపో, కట్టెలు అయిపోయినాయి. ఇప్పుడు వంట చేయాలి, గీయాలి అవుతుంది, 12 అవుతుంది. ఇంకెప్పుడే వంట చేసుకుంటు గడ కట్టెలు ఉన్నాయి, తీసుకురాపో. తీసుకదంతే దేవరాజ్ అన్న అట్టుగానే వచ్చినావు కానీ కట్టెలు నువ్వు టిక్ టాక్ తయారైచ్చినావు, గీయాలకు వచ్చినావు. కట్టెలు తెద్దాం పన్నెండు తీసుకురా. గది టికు గిది గిటికు గుర్తున్నానే అత్తలేగా మంచిగా పోయి కాడు ఉన్నాడు. చెట్టు లెక్కలు ఇలా పడకపోతాయి, గిన్నె నీళ్ళు వస్తే ఏమవుతుంది? మీ అవ్వనేమో ఇంకా అయితే లేదని పెడతాది నన్ను. పోయి గిన్నె కొన్నాను చికెన్ అడుగుతా. వచ్చిందే లేట్ కానీ నన్ను అంటున్నావు. నేను ఎందుకు లేట్ వచ్చినా? ఈ టైంకి వస్తావు నువ్వు, 12 అవుతుంటాయి. ఈ వరకు మీరు అండి పెడతారు కావచ్చు, నేను తిరిగిపోతా అనుకున్నా. చూసినా అమ్మ ఎట్లా అంటుందో. లగ్గం చేసుకోగా ఇద్దరు పని మనుషులను కూడా చేసుకోవాలి. నాకేం తక్కువ, తెచ్చుకుంటా పని మనిషిని. తెచ్చుకో మరి పయ్యో మీ అవ్వ గట్ల నడుతుంది కానీ అన్న అక్కడనే ఉండు సప్పుడేక ఇట్రా అన్న. ఇంటికాడనేమో అదే బాగోతాం. ఇగో ఇప్పుడు మీరు అండుతారా లేకపోతే తినల్లా పీకల్లా? ఇంటికాడ కట్టిన చేస్తుంది, బయటకు వచ్చి 31st అమ్మ ఊకి ఇట్లా తింటాను, బయటకు పోయి అన్నావు. ఇగో నేను అందుకే మీ అవ్వతో రానని చెప్పిన. అదేదో హోటల్లో బిర్యానీ బుక్ చేసుకొని ఇంట్లోనే తిందామని చెప్పిన. పెట్టుకోకూరి కాని కాని కానీ ఆగు అమ్మ నువ్వు ఆగు. ఇప్పుడు బిర్యానీ ఎందుకు అని చికెన్ అయితే అంటారు. అయ్యో బాగా ఇది చేసి మాట్లాడతాయి. చాలా ఆగు. పొయ్యమన్న కర్మానికి కుండడు పోతావు. నాకు తెలియదు కదా. నేను అందుకే మీతో పొత్తులో కూడా నేను రానని చెప్పిన. మాది మేము మంచిగా బిర్యానీ తెచ్చుకొని బుంగడు కళ్ళు తెచ్చుకొని ఇంట్లో అయిపోయింది ఉంటుంది. వీడికి పిలిచి మరీ లొల్లి పెట్టుకుంటున్నావు నువ్వు. ముఖం మీద ఓట్టాలి గట్లేనా ఏంటిది? బిడ్డ లెక్క చూసుకుంటే అబ్బో బిడ్డ లెక్కనే చూసుకున్నావు కానీ తీయు బుక్కడు బో పెట్టక ముందే పొట్టు పొట్టు తిడతాను. మరి పోవమ్మా ఇంటికి పోవమ్మా. మరి పోవమ్మా మరి నీళ్ళు మీ అవ్వ అట్లనే మాట్లాడుతుంది. మీ అవ్వ నువ్వు ఇట్లా మంచాల పడ్డనాడికి అనోదాసనం చేస్తా నేను. చికెన్ అడుగు చెప్తారా నీళ్ళు ఆయనట్టే ఉన్నది నీకే మెరక. ఎంత చేసినా కానీ చెయ్యలేదని అంటది. గానేనా గట్ పారి
పని చేసినట్టు కనబడుతుంది నీకు. ఇగో నేను చెయ్య అండి పెడితేనే అండి పెట్టి లేకుంటే నేను చెప్తున్నా కదా హోటల్లో బిర్యానీ బుక్ చేయమన్నా నేను. లొల్లి బాంజే కానీ నువ్వు అసలు నల్లి మొక్క పని నేను చెప్పినట్టు ఇంటే గింత గోసత్తదా దీంతో లొల్లి బాంజే కానీ ఆకలి అవుతుంది. తినకూరే మాకు ఆకలి అయితే లేదండి మీకే అవుతుందా? అట్లా నువ్వు తాగంగా నాకు కూడా ఒక లొట్టి పట్టుకురా సంగతి చెప్తా. తాగుర్రి అసలు నూకేసి పోతా ఇద్దరిని కలిపి పీడ పోతుంది నాకు. చెప్పిన దావత్ అంటే మీరు చేసుకోర్రా మేము వస్తురా అని చెప్పిన. ఇగో నాకు చికెన్ అంటే ఇష్టమే తింటే కానీ నేను కడగా అని చెప్పిన. ఇప్పుడు అందరూ అత్త ఎట్లున్నా చూడు ఏడి పోయినా నా చెయ్యి ఆడాలి నా దగ్గర ఆడాలి. అబ్బో అమ్మ ఆగు ఇంత చూడు ఎట్లున్నదో గంట అందుకొని మళ్ళీ గుర్తుకున్నారు ఎటు పోతారా కలిసినాడా ఇక నువ్వు మీరు ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుంటారు కానీ మీ అవ్వకి నాకు ఇవాళ పోషమ్మ కొలిపే లొల్లి అయ్యేటట్టుంది. ఇగో మీ అవ్వకే కాదు నాకు కూడా బింకి పట్టుకరా. అమ్మ తల్లి కొడుకులు ఇవాళ ఇద్దరు తాగి నా సంగతి చెప్దాం అనుకున్నారా? నేను కూడా తాగి మీ అవ్వ సంగతి నీ సంగతి చెప్తా. అవునే సిరి వాళ్ళు ఒట్టి తెస్తే నేను ఒక్కదానే తాగుతానా అని ఏదో వాళ్ళు ఉన్నారు కదా అని అట్లా అన్నా. మనం వాళ్ళ ముంగడ గట్లనే ఉండండి. ఓ దానికి అది కాబట్టి నువ్వు ఒట్టి తాగితే పోతావా అని ఇడికెళ్ళి. అబ్బా నిజమా అత్తమ్మ? నిజమే సిరి ఇద్దరం కలిసి తాగుదాం తిందామా? దూదాం నేను అంటే నీకు నిజంగా ప్రేమ ఉందా అత్తమ్మ? తినంగా కూడా వాళ్ళ ముంగడ మనం గట్లా అనుకోవాలి. అట్లా అంటేనే చెరొక బింక్ వస్తుంది. మరి నువ్వు ఎప్పుడు చూసినా నీ కొడుకు ముందట తిడతావు, నీ కొడుకు లేనప్పుడేమో మంచిగా చూసుకుంటావు. మరే బిడ్డ లేరు కదనే బిడ్డ, అందుకే కోడలు లెక్క ఒకసారి తిడతావు, బిడ్డ లెక్క ఒకసారి ముద్దు పెట్టుకుంటా. అబ్బా మా అత్తమ్మ బంగారం. అది మొత్తం తెంపినా పుదీనా? తెంపిన అత్తమ్మ అన్ని తీసుకొచ్చిన. బగారులు ఏమి ఎత్తావు? పుదీనా మొత్తం ఇంట్లో వేసినాక ఉన్నాయి అత్తమ్మ. ఉన్నది తెలిసినట్టే మళ్ళీ అన్నీ చెప్తుంది. నాకేం తెలియదనే కదా ఇట్లా అంటున్నావు నువ్వు. మంచిగా ఇంటికాడ నూరు కచ్చుకుందామా అంటే ఇగో నీ వల్ల ఈ ప్యాకెట్లు అని చెప్పినా వాడు ఆ ప్యాకెట్లు పట్టుకొచ్చిండు. ఇక నీ కొడుకు మరి ఏ పని చేసుడొద్దు అన్ని తీసుకొస్తా ఇవాళ నువ్వేం పని చేయకన్నాడు. నేను ఆయనతో పోనని చేస్తానా? మరి పీకమంటావు ఇడికించి నేను పోతా మరి ఇంటికి. కాదే నువ్వు రోజేం పని చేస్తున్నావు అని ఇలా పని చేయకమని చెప్పిండు నీకు. నేను చెయ్యనే చెప్పిన, నాకు పని శాత కదా నీకు తెలుసు కదా. పని దొంగ ఇంకా మళ్ళీ ఒప్పుకుంటుంది. కొంచెమంది ఏమనిపించదా అట్లా ఒప్పుకోనికి? నాకు బువ్వు ఒక్కటే అండు వచ్చు, కూర అండు రాదు. అది కూడా రైస్ కుక్కర్లే నాయ, నువ్వేడా అంటున్నావే. సరే ఇప్పుడు చికెన్ వేయమంటావా వేస్తావా? ఇంకా వేయనీకే ఉన్నావు కానీ లేపు మట్టి పడుతుంది. మరి మంచిగా చూసుకో, అదన్న ఒక్క పని అన్న మంచిగా చెయ్యి. చూసిన్లా అనుల్లా మా అత్త ఇంతకుముందు దొంగ మొక్కది కూరగాయలు అన్నీ కోసిన నిన్ను మంచిగా చూసుకుంటా అన్నది. సగం కూరగాయలు మళ్ళీ నాకే అంత పెట్టింది. ఏమన్నంటే అన్ని కోసిన బిడ్డ నువ్వు కూర్చొని తిను, నిన్ను బిడ్డ లెక్క చూసుకుంటా అన్నది. చూసిర్రా మళ్ళా పోయిపిస్తుంది నాతోనైతే. అత్తల్ని అస్సలకే నమ్మద్దు తెలుసా, చిన్నది కాదు. మళ్ళా కోసి మళ్ళా అండాలట నేనట. కావాలని చేస్తుంది కదా ఇట్లా. ముందటనేమో ప్రేమ నటించుడు, వెనుకనేమో మళ్ళీ పనులు చెప్పుడు.
అమ్మ ఇది టెస్ట్ చూసేవు రారా ఎట్లున్నదో జ్వరం వచ్చి నేను చూస్తాను కానీ కొంచెం సూప్ పెడితే అయిపో కదని. ఇది చాలరా మంచిగా ఉండదు నీళ్ళు నీళ్ళు ఉంటాయి జ్వరం వచ్చింది మరి మెల్ల ఏమయ్యారా గింతంత పడే వరకు అబ్బో అనమాట వెళ్తుంది. ఇక నీ కొడుకే టేస్ట్ చూడాలా. మంచిగా ఉంది. ఉప్పు కారం తెలివనోడు చూసింది కాక ఇంకా మీ కొడుకుని చూడమంటారు. ఇక నిన్ను చూడమని లేదని నీకు ఎత్తలేసింది ఇదే వేసిర్రు ఇదే కారం పెట్టి చేతిలో కాలాలి. ఇది మంచిగా అయిందా మరి నీకు ఆ టెస్ట్ చూసి సాత కాదానే నా కొడుకుని పిలుచుకున్నా కదా మంచిగా ఉంది. కొడుకుని పోసినా మంచిగా కానీ కూర మాత్రం సూపర్ ఉంది. అవునా మంచిగా ఉంది. కడుపు నిండా తినవుతాయి ఇవాళ అమ్మ బంగారు అత్త చంపేస్తానే నేను. పని చేయకుండా మంచిగా చూసుకుంటే బంగారు అత్త ఏమైనా పని చెప్పే వరకు గజ్జి కుక్క గంట అద్వానం. అత్తమ్మ రోజు మంచి మంచి కూరలు ఇట్లనే మంచిగా అండి పెట్టచ్చు కదా నా కోసం. అరే వాడు మనని ఆకులు నంపుకురమ్మడు కానీ కుట్టు మందమే వాడు ఏం చేయరురా గంతే. దేవరాజు ఇస్తారు మంచి కుట్రా. ఇది తెచ్చినాయి నువ్వు లాతాకులు తెచ్చినావు. అరే లాదాకులు అంటే దొరికినా తీసుకొస్తా దొరికిన దానికి ఎడుకోతావురా నా పల్లి కుట్టకి తీసుకురావన్నా. నేనేదో అట్లా కుడుతున్నా అట్లా కాదు కుట్టేది మంచి కుట్రా. మంచిగానే కుడుతున్నా బాబాయ్. ఏమో ఉల్టా పట్ల కుట్టి మంచి కుడుతున్నట్టు ఏంద్ర నువ్వు. వాళ్ళు తెచ్చినావా అని దించని నేనెక్కడ తీసుకొచ్చినా అన్ని నీ కొడుకు తెచ్చినా అన్నాడు కదా. ఛీ ఇక నిన్నేమన్నా కూడా నాదే బుద్ధి తక్కువ కానీ ఇప్పుడు ఎట్లా దించానే చేతులు పెట్టి దించన్నా. ఇప్పుడు నా చేతులలో ఉడుకుడుకు కూర పోసినావు కదా, ఇప్పుడు చేతుల పట్టే దించు నీకు గాలాలే. ఇట్లా కాసిరి నీకు దండం పెడితేనే గడికి పోయి ఏమన్నా తీసుకురాపోయి కూర మాడిపోతుంది. మరి ఇప్పుడు చెప్పు, నన్ను మంచిగా చూసుకుంటావా? నిన్ను మంచిగానే చూసుకుంటేనే నువ్వు తెచ్చి కూడా నా దగ్గర దాచి పెడతానమ్మా. ఇక అత్తమ్మ నేను ఎంత తెలివిగలన్న చూడు, నీకోసం ఆకులు తీసుకొచ్చిన. ఇదే నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇంటికాడ ఉన్న పేలక దేనికి సాతగాల కానీ ఆకులు తెచ్చిన అంటాను. ఏదో ఒకటి అయితే తెచ్చిన పాటు ఇప్పుడు నా ఆకులు నాకు ఇచ్చాయి. మరి గంజు తెచ్చి మింది ఎత్తేస్తాం మళ్ళా నా ఆకులు నాకు ఇవ్వండి. ఎవరు తింటాడే నువ్వు తినపోతే జరుగు పట్టుపోతా నేను. పో అట్లా తిరిగి పోరాదా, దీనికి నేను లేవ్వాలా? అయితే నొర్ర నీకు నాకు సాతగా. నా మొగడు కళ్ళు తెత్తని అప్పుడు అనంగా పోయిండు. బువ్వ అయింది, కూర అయింది, ఇంకా అత్తలేడు. ఓ బింగి తెచ్చినా కానీ కూడా ఇవరకు తాగుడు కూడా అయిపోతుండే. ఆకలి అయి పాడైతుంది. ఇక అత్తలేడు, ఆగ అత్తలేడు. ఏం గురుగుతున్నావే? ఆవా గింతసేపు పెట్టిపోయినావే, ఏమో ఉక్కుంటూ అత్తన్నావు. నీకోసం బీర్ తెచ్చిన తాగు. ఏంది నా కోసం బీర్ తెచ్చినవా? అమ్మో బీరే అవ్వా చల్లగా మంచిగా ఉంది. దీన్ని ఉత్తనే పానలు. అవును కానీ ఈ బీర్ తాగితే మీ అవ్వ నన్ను ఇంట్లో ఉండనిస్తాదే, ఊళ్ళో కూడా ఉండనియది. పంజయ్ చెట్టు సాటు పెట్టు, కొంచెం మావకు తెల్ల కళ్ళు తెద్దామని వేయింది, దొరకలేదు. అవును కానీ ఇది తెచ్చిన సంగతి మీ తమ్మునికి తెలుసానే? వాడు తెచ్చుకుంటాడు, వాడు బీరు వాడు తాగడా. అసలు మీ తమ్మునికి తెలిసిందనుకో, మీ తమ్ముని నోట్లో అస్సలు మాట కదా. మీ అవ్వకి చెప్తే ఇక లొల్లి అవుతుంది. ఇగో తేనే తెచ్చినావు కానీ ఈ మాట నీ మనసులోనే ఉంచుకోయే. నేనైతే ఇవాళ ఇది ఖచ్చితంగా తాగుతా. 31st వేసుకోవాలి, డాన్స్ వేయాలి మన ఇద్దరం ఇవాళ. మెల్లగా తాగు, ఏర్పడకుండా తాగు, కూర్చో. ఇగో నేను గటంకల పోయి తాగుతా. మీ అవ్వ నా కోడలు ఎదురానంటే ఏ అవతలకు పోయిందో ఎటు పోయిందో అని నేను చెప్తా కదా, నేను చూసుకుంటా కదా. ఇగో కొద్ది అంత కూర వేసుకోనరా. అత్త తీసుకొస్తా చెప్తా. అబ్బో ఎంత మంచోడు, బంగారం చల్లగా ఉంది. ఏమైరా నాన్న తెల్లగలు తెస్తా అంటే గారా. అయ్యో మర్చిపోయినా, ఇక పల్పి తెచ్చిన పల్పి. పండగ నాడు కూడా పలిపేదాగన్నారా. దొరకలేదు మరి. అయితే అయితే దానికి ఒక గిలాస నాకు ఒక గిలాస అయితే ఇక ఏదో ఒకటి తాగత్తమ్మా. ఒకరోజు ముందే చెప్పదా వేలుడు తెల్లగలు. సరే అంతే, ఇగో బీర్ తాగుతాం. బీరా అమ్మో మా ఇంట వంట లేదు. ఒక గిలాస తాగేం కదా మంచుకుంటా. ఏసి అద్దు, మీ అన్న కొడతాడు, మా అత్తమ్మ తిడుతుంది. అద్దు అన్న ఏమంటాడు, ఏమన్నాడు అన్న తెచ్చుకోలేదా? అత్తమ్మకు పోయి ఇంత
ఎవరు నేను ఎప్పుడన్నా దాగంగా చూసినావా అని మరి నన్ను తాగమంటుండు అత్తమ్మ. తెల్లగాళ్ళు అయితే జర ఇంత కొద్దిగా కళ్ళు అయితే తాగుతుంటిమి. అత్తమ్మ నాకు అన్ని బొక్కలు బొక్కలు అయ్యావా? బొక్కలేడు వచ్చినాయి, ఇది బయలుదేరైనా మెత్తైనా ఉంది. నాకు బొక్కలు అంటేనే ఇష్టం. ఉన్న బొక్కలని నాకెత్తవా ఇప్పుడు అయ్యావా? అరే ఇంకా బొక్కల కళ్ళు పెట్టుకుంటారా అనేసిరి నీ బలే ఉన్నావు. నాకు తెలియదు. ఆ మెత్తటి అన్న నీ కొడుకులకేసి ఆ బొక్కలును పులుసు ఉల్వకాయలు కార్యాలు ఉంటాయి. నాకు కార్యాలు ఎత్తుతి బొక్కలు వాళ్ళకి ఎత్తా అంటే నేనే బొక్కలు తినద్దా? మరి మొత్తం మీరే తినండి, నేను కరప నూనె పోసుకొని తింటా. అరే మళ్ళీ గిడ కూడా కార్య బాగోతావా? ఇప్పుడు నువ్వు ఎత్తవా? మగ పొరగాళ్ళు కళ్ళు తెచ్చుకున్నారే. కళ్ళు తెచ్చుకుంటే నాకేంది? అరే బొక్క తింటారే కళ్ళు తెచ్చు కళ్ళు మీద. ఇగో అత్తమ్మ ఇవన్నీ గుడ్డ కాలు ఎత్తా బిడ్డ ఎవరు ఇక్కడ పండుగ పప్పం పెట్టుకోక బయటకి ఎటు పోయినవా నువ్వు? చేయగలుగుతున్నాను వినమామా. ఏం చేయడుకునేవా? నీకు ఇంటి మీద లోకం ఉండదు, ఇంటి మీద మొత్తం ఇంకా లోకం ఉండదు. అన్ని ఇచ్చిపోయినా మామ, నేను ఏమి ఇచ్చిపోయినవా నువ్వు? చీకటి ఇచ్చిపోయినా. ఇచ్చినట్టు ఇచ్చినావు, అన్ని మర్చిపోయాను. అదే ఇచ్చిన అట్లనే ఏమో అన్ని ఇచ్చిపోయినా. తీసుకో అల్లుడు తీసుకో, నేను తీసుకుంటున్నాను. నాకు నీళ్ళు వస్తారా గ్లాస్? బాపు నువ్వన్నా కొద్దిగా కళ్ళు తీసుకురాలేవేమే. అయ్యో బిడ్డ, ఇక మామ తీసుకురావాలి, మేము తాగాలి. అమ్మా చికెన్ ఎప్పుడు మంచిగా కూరకపోయినా కానీ ఇలా 31 కానీ మస్తు కురిందమ్మా, సూపర్ ఉంది. ఇంకా ఉల్లిగడ్డ తినకుండా చికెన్ తింటాను అంటున్నావు. చికెన్ ప్లేట్ గీడు ఉన్నదిరా. చికెన్ అయినా ఇది. అగో నువ్వు బయట దాగచ్చినట్టున్నావురా చీనా. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు. అవునత్తమ్మ, నాకు కూడా నీ కొడుకు మీద డౌట్ కనిపిస్తుంది. ఏమో బగ్గా తాగొచ్చిండు. ఏందే ఆడంతా తాగిండు అట్లా చేస్తుండు, కానీ నువ్వెట్లా చేస్తున్నావేందే? నాకేం తెలియదు అత్తమ్మ, అమ్మ తోడు. అమ్మ ఇంకా థమ్స్అప్ గింత ఎక్కుతుందా? బీడి తాగినట్టుంది. ఏమోరా నాకు అర్థమైతలేదురా చిన్నోడా. అమ్మ తోడు ప్రశాంత్ నీకు దండం పెడతా. మా అయ్యని అడిగి నీకు అప్పటికి డ్రెస్ కొనిస్తా, కాటన్ బీర్ ఇప్పిస్తా, ఇంకా 1000 రూపాయలు ఇస్తా, మంచిగా ఎంజాయ్ చేద్దు. 31 దావుతుంది నేను బీర్ తాగినని చెప్పి. మరి ఎందుకు చెప్తావు? ఎవరు తెచ్చారు బీర్? ఎవరు తెచ్చారు? అన్న తెచ్చిండు. మీరు ఇద్దరు లంగలో ఉన్నారు కదా. అబ్బా నీకు దండం పెడతా. మీ అమ్మకి చెప్పకు, నన్ను ఇంట్లో ఉంచది. నన్ను ఎంజాయ్ అయ్యాను ఈ ఒక్కరోజు. అప్పటికి బీర్ తాగిస్తావు మరి? 1000 రూపాయలు ఇస్తా, మా అయ్యని బతిలాడి డ్రెస్ కూడా కొనిస్తా. ఫోన్ పేనా? సరే కొట్టదు, అక్కడ పెట్టావు కదా. చూస్తుంది, నేను కవర్ చేస్తా. అమ్మ థమ్స్అప్లే తాగిందే ఈ మధ్య, ఎక్కుతున్నాయి థమ్స్అప్లు కూడా. అసలు తెచ్చుకోవద్దురా. నువ్వు నాకు తెచ్చినా అసలు తెచ్చి అయిపోగా అన్నగాడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ జగిత్యాల సిరి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ 31st దావత్ అయితే మా ఊడలమర్రి ఛానల్ యూట్యూబ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ గంగన్న అని చాలా ఇవాళ 31st దావత్ అయితే ముందుగానే మా అందరికీ సెలబ్రేషన్ ఇచ్చిండు. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా చాలా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా టీం అందరు కోరుకుంటున్నాను. మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి.